మధ్యలో మమ్మల్ని ఒక వెహికల్ ఇద్దరు ఫుల్ గన్‌మెన్స్ ఆపారండి మమ్మల్ని. హ్మ్. ఎలా ఉన్నారంటే పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్ ఏసుకున్నారు. ఓకే. ఫుల్‌గా అంటే సేమ్ ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. కానీ చేతిలో AK-47 గన్స్ ఉన్నట్టున్నాయి. హ్మ్. అలా ఆపిన వెంటనే మేము వెంటనే మా మిసెస్ అయితే మా పిల్లల్ని తీసుకొని కార్ కిందకెళ్ళిపోయింది. అంటే సీట్ కిందకెళ్ళి దాక్కుందండి. ఆ! అంటే మా భయమేసిందనమాట. ఇప్పుడు ఇలా జరిగింది ఎవరు ఈళ్ళ మధ్యలో ఆపేసారు కారని. ఓకే. తర్వాత వాళ్ళ దగ్గరకొచ్చేసి మేము ఇలాగ కమాండోస్ అండి. మీ ఐడీ చూపించండి చెప్పారు. హ్మ్. సో అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఓకే. అంటే ప్రతి నిమిషం టెన్షనే. ఒక విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అప్పటి టెన్షన్‌గానే. వరకు బానే ఉందండి. అప్పటి వరకు హ్మ్. చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఏ రోడ్‌లో ఏం జరుగుతదా అని చాలా టెన్షన్‌తో వచ్చామండి. హ్మ్. హ్మ్. అది సార్. సో ఆ ప్రాంతం ఎలా ఉంది వీర్రాజు గారు? మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం? అది అంటే చాలా పెద్ద